నిజమైన ఆశీర్వాదము కొరకు యాకోబు ప్రభువు సన్నిధిలో చేరి, నిత్యముగా నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడువనని చెప్పి ప్రభు పాదాలు పట్టుకొని గోజాడగా, నీ పేరేమని ప్రభు అడిగినప్పుడు యాకోబని చెప్పగా, ఇక మీదటి నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడునని చెప్పి అతన్ని ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాం. భౌతికమైన ఆశీర్వాదము యాకోబుకు ఎంతో ఉంది, కానీ నిజమైన ఆత్మీయ ఆశీర్వాదం, నెమ్మది, శాంతి దాని కొరకై ప్రభు సన్నిధిలో ఎంతో గోజాడి పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, భౌతికమైన ఆశీర్వాదం కొరకు కాకుండా ఆత్మీయమైన ఆశీర్వాదం, శాంతి, సమాధానం కొరకు ప్రభువు సన్నిధిలో చేరి మనం అడిగినట్లయితే ఆయన తప్పకుండా ఇస్తాడు, మనం పొందుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.